హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే డైలీ ఓట్స్ సిరీస్లో 26 నుంచి 30 మధ్యలో ఓట్స్ని డిస్కస్ చేద్దాం. అలైస్ అనేది ఒక నౌన్ అనమాట. అంటే ఏ ఫాల్స్ ఆర్ అజ్యూమ్డ్ ఐడెంటిటీ, అంటే పేర్లు మార్చుకొని అడ్రస్లు మార్చుకొని తిరిగే వాళ్ళని అలైస్ పర్సన్స్ అంటారనమాట. ది క్రిమినల్ ఆపరేటెడ్ అండర్ సెవరల్ అలైసెస్ టు అవర్ స్టేట్. క్రిమినల్స్ అనేవాళ్ళు మన స్టేట్లో పేర్లు మార్చుకొని రకరకాలుగా తిరుగుతూ ఉన్నారు అని అర్థం. దానికి మనం అలైస్ అనేది యూస్ చేస్తామన్నమాట. తర్వాత అలీగ్ ఇస్ ఏ వెర్బ్. దీన్ని ఏమంటాము? అలిగేషన్ అని కూడా అంటామన్నమాట. అంటే టు కామ్ దట్ సమ్వన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్, అంటే ఆరోపణ చేయడం అంటాం కదా, నిందించడం. అలా అంచనా వేసి డిసైడ్ చేయడం వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని. ఇప్పుడు మనం క్లాస్కి వెళ్ళే ఫస్ట్ రోజు ఏమంటారు? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఫస్టే వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కరోజుకి ఏం తెలుస్తుంది అనుకుంటాం కదా, ఒక్క రోజులోనే ఆ పర్సన్ ఎలాంటి వాడు అని అంచనా వేసి డిసైడ్ చేయగలరు. ఎవరు? టీచర్స్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ది అపోజిషన్ లీడర్ హ్యాస్ అలైగడ్ దట్ ది సీఎం వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫైనాన్షియల్ స్కామ్. అపోజిషన్ లీడర్ ఏమంటున్నాడంటే మన యొక్క సీఎం ఏం చేశాడంటే ఫైనాన్షియల్ స్కామ్ చేశాడు అని ఆరోపణ చేశాడు అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ అలూఫ్ అనేది ఒక అడ్జెక్టివ్ అనమాట. అంటే నాట్ ఫ్రెండ్లీ, డిస్టెంట్, అంటే అలోన్గా ఒంటరిగా ఉండడం, కలవడం ఇష్టపడకపోవడం, ఇలాంటి దాన్ని మనం అలూఫ్ అని అంటామన్నమాట. అంటే ఎగ్జాంపుల్ చూడండి, హీ రిమైండ్ అలూఫ్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది గ్రూప్ ప్రిఫరింగ్ సోలిట్యూడ్. అంటే ఏంటంటే తను గ్రూప్ నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడుతుండడాన్ని అలూఫ్ అంటామని, అలోన్ అని అర్థం అని కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ అంబిగ్యూయస్, అంటే ఇది ఒక అడ్జెక్టివ్ వర్డ్. అన్క్లియర్ అండ్ ఇన్ఎగ్జాక్ట్గా ఉండడాన్ని అంబిగ్యూయస్ అని వాడతామన్నమాట. అంటే క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్గా ఉన్న వాళ్ళని అంబిగ్యూయస్ పర్సన్స్ అంటారనమాట. ది ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అంబిగ్యూయస్, లీవింగ్ రూమ్ ఫర్ కన్ఫ్యూజన్. అంటే నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అంబిగ్యూయస్, అంటే కన్ఫ్యూజ్డ్గా ఉంది. సో దానివల్ల నాకు ఏమొచ్చింది? కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే క్లారిటీ లేకపోవడం వల్ల కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. ఇలాంటి వర్డ్కి అంబిగ్యూయస్ అని వాడతామన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ అంబుష్ అనేది నౌన్ ఆర్ వెర్బ్ రెండుగా యూస్ చేస్తారన్నమాట. ఏ సర్ప్రైజ్ అటాక్ బై పీపుల్ లేయింగ్ ఇన్ వెయిట్ ఇన్ ఏ కన్సీల్డ్ పొజిషన్, అంటే ఎవరికి కనిపించకుండా చేసే అటాక్ని అంబుష్ అంటారనమాట. ఎగ్జాంపుల్, సోల్జర్స్ ఎనిమీస్ మీద అటాక్ చేసేదాన్ని అంబుష్ అంటాము. ఎనిమీస్, క్రిమినల్స్ తెలియకుండా పోలీసుల మీద అటాక్ చేయడాన్ని కూడా అంబుష్ అని అంటామన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ది సోల్జర్స్ వేర్ అంబుష్డ్ బై ఎనిమీ ఫోర్సెస్ వైల్ అండ్ పెట్రోల్. సోల్జర్స్ ఎనిమీస్ మీద అటాక్ చేశారు, అంటే అంబుష్ చేశారు. ఎలా, ఎప్పుడు అంటే వైల్ పెట్రోలింగ్ అని డైలీ నైట్ టైంలో పోలీసులు తిరుగుతూ ఉంటారనమాట. ఏ టైంలో ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారని. అలా తిరిగే టైంలో పోలీసులు ఏం చేశారు? సోల్జర్స్ ఎనిమీస్ మీద అటాక్ చేశారు. సో వాళ్ళు అంబుష్ చేశారు అని అంటామన్నమాట. సో ఈరోజు 26 to 30 వర్డ్స్ ఇవి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ రాసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.